హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. చూడండి, మల్లెపూలు సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా మల్లెపూలు బాగా దొరుకుతూ ఉంటాయి. నేను మల్లెపూలతో మాల అల్లడం చూపిస్తాను. చూడండి, ఫ్రెండ్స్, ఇప్పుడు మల్లెపూలతో మన పూలు అమ్మే వాళ్ళు దండలు కడతారు కదా, ఆ మోడల్ చూపిస్తాను. వాళ్ళు ఎట్లా కడతారో అట్లా పూలదండ మోడల్లో నేను పూలు అల్లి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ దారం ఉంది కదా, ఇట్లా పూలు అల్లే దారము. ఇది ఒక 4 లైన్లు తీసుకోవాలన్నమాట. ఇట్లా 4 లైన్లు తీసుకోవాలి. ఇది దండలు అల్లే మోడల్ అన్నమాట. ఇప్పుడు 4 లైన్లు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సింగిల్ దారం ఉంది, దీంతో మనం అల్లుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మామూలుగానే 2 పూలు పెట్టి మామూలుగా మనము మాల అల్లుతాం కదా, అట్లా అల్లుకోవాలి. చూడండి, ఈ సింగిల్ దారంతో ఇట్లా అల్లుకోవాలి. ఇట్లా ఊడిపోకుండా 2 నాట్లు వేస్తున్నాను. ఇట్లా అల్లుకున్నాక ఇది వెనక్కి ఇట్లా తిప్పి ఇప్పుడు మనము అల్లడం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ 4 దారాలు మనం ఒక లైన్ పెట్టుకున్నాం కదా, ఇది సింగిల్ దారం, ఇది అల్లడము. ఈ 4 లైన్ల ఈ దారంకి ఇట్లా వచ్చేటట్టు, కాడ ఇట్లా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దారం ఉంది కదా, ఇది ఇట్లా మనము ఇట్లా చుట్టుకోవాలి. ఈ పువ్వుకి చుట్టుకున్నాక ఈ కాడ మళ్ళీ ఇట్లా తోసేయాలి. ఇప్పుడు ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. ఇంకొక పువ్వు కూడా ఈ దారంకి ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పెట్టుకొని ఈ దారంతో ఇట్లా చుట్టేయాలన్నమాట. చుట్టేసి దారం ఇట్లా వచ్చింది కదా, ఈ కాడని మళ్ళీ ఇట్లా వెనక్కి అనుకొని మళ్ళీ ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. చూడండి, ఈ దారంకి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఈ దారంతో ఇట్లా చుట్టేయాలి. వాళ్ళు పూలదండలు అల్లుతారు కదా, ఈ మోడల్లోనే అల్లుతారు, ఇట్లనే అల్లుతారు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ దారం ఉంది కదా, దీనికి ఈ పువ్వు ఇట్లా పెట్టుకొని ఈ దారంతో ఇట్లా చుట్టేసి ఇట్లా రావాలి దీని కిందికి. ఈ కాడని మళ్ళీ ఇట్లా పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. చూడండి, ఇంకొక పువ్వు పెట్టుకున్నాం కదా, ఇది మళ్ళీ ఇట్లా చుట్టేయాలి. ఇప్పుడు రౌండ్ రౌండ్గా ఇట్లా వస్తుంది దండ మాదిరి. ఈ కాడ ఇట్లా పక్కకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసినారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఈ దారంతో చుట్టుకుంటూ ఉండడమే. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా పెట్టాం కదా, ఇది కాడ ఇట్లా పక్కకు అనేసి మళ్ళీ ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. ఇట్లనే ఈ దారంకి ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని ఈ దారంతో ఇట్లా చుట్టుతూ ఉంటుంది. చూడండి, మళ్ళీ ఈ కాడ ఇట్లా పక్కకు అనేసి ఇంకొక పువ్వు పెట్టుకోవాలి. ఇట్లనే మనము అంత దండంతా అల్లుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా వస్తుంది. చూడండి, ఇంక ఇట్లనే దండంతా అల్లుకోవాలి. చూడండి, ఇట్లా రౌండ్గా వస్తుంది. అంత అల్లినాక చూపిస్తాను. చూడండి, పూల షాపుల వాళ్ళు దండలు అల్లుతారు కదా, గులాబీ పూలు, చామంతి పూలు, ఇట్లనే దండలు అల్లుతారు. ఇట్లా అల్లుకుంటూ పోవడమే అనమాట అన్ని పూలు. చూడండి, ఇట్లా రౌండ్ రౌండ్గా వస్తుంది.
ఇట్లా మనము ఎంత ఎంత పెద్ద మాల కావాలో అంత అల్లుకుంటూ పోవడమే ఫ్రెండ్స్. ఇంకా మనకి ఎంత మాల కావాలో అంత చూసుకొని అల్లుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది ఈ మాల. చూడండి దండలాగా వస్తుంది చిక్కగా. మనం ఇంట్లో ఫోటోలకి దండలు వేసుకోవాలన్నా కానీ ఇలా అల్లుకోవచ్చు. ఈజీనే అల్లడము, చాలా చిక్కగా చాలా అందంగా కనిపిస్తుంది ఈ దండ. అల్లడం కూడా ఈజీనే, ఇట్లా చుట్టుకుంటూ పోవడమే. మనకి ఎంత సైజు మాల కావాలంటే ఇంకా అంత అల్లుకుంటూ పోవడమే అనమాట. ఇంకా లాస్ట్లో అంత అయిపోయినాక ఈ 2 దారాలు ముడేసుకోవాలి. మనం తలలో పెట్టుకోవడానికైనా దేవుడి ఫోటోలకైనా విగ్రహాలకైనా వేయడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మాల. కానీ ఎక్కువ పూలు పడతాయి ఈ మాల అల్లుకోవడానికి. చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. మనకి ఎంత సైజు మాల కావాలో ఇంకా అల్లుకుంటూ పోవడమే అనమాట. చూడండి నేను ఇంత సైజు మాల అల్లాను. ఇంకా ముడేసేస్తున్నాను. చూడండి చాలా అందంగా ఉంది. చూడండి రౌండ్గా చుట్టూరు పూలు చిక్కగా ఉంటుంది. ఇట్లా చేత్తో కొంచెం గట్టిగా పట్టుకొని మనం చుట్టుకుంటూ ఉండాలి. కాడ తునగకుండా చూసుకుంటూ ఉండాలి. చాలా గట్టిగా మనం చుట్టామనుకోండి కాడ తునిగిపోతుంది. కొంచెం చూసుకొని కాడ కూడా తునగకుండా కొంచెం గట్టిగా గ్రిప్ వచ్చేలాగా పట్టుకొని మనం చుట్టుకుంటూ ఉండాలన్నమాట. మనకు తెలిసిపోతుంది ఎంత గట్టిగా చుడితే నిలబడుతుంది అని. ఈ దారం చుట్టి ఇట్లా గట్టిగా ఇట్లా గ్రిప్గా పట్టుకోవాలి ఇంకొక వేలుతో అన్నమాట. మాల అయిన తర్వాత నేను ముడేసేస్తున్నాను. చూడండి ఈ 2 దారాలు పట్టుకొని ముడేసేయాలి. ఇంకా పూలు ఇంకా ఎక్స్ట్రా దారము కట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉందో మాల. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అనుకోవచ్చు. ఇంకా అట్లా చుట్టుకుంటూ పోవడమే. ఒకవేళ దారం అయిపోతే దానికి అటాచ్ చేసుకొని మళ్ళీ మనం చుట్టుకుంటూ పోవడమే అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా అందంగా ఉంటుంది ఈ మాల. దేవుడి ఫోటోలకి వేసినా విగ్రహాలకి వేసినా కానీ చాలా అందంగా కనిపిస్తుంది.